జై శ్రీరామ్, జై శ్రీష గైజ్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కానీ మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో గైజ్, మొత్తానికైతే ఈరోజు అయితే మనకి 3 days అయితే ఈరోజు నుంచి 3 days అయితే అయిపోతాయి క్రేన్ మీద వర్క్ చేసుకుంటా. సో ఈరోజు అయితే మనం క్రేన్కి సంబంధించి ఏదైతే మెయిన్ లిఫ్టింగ్కి పోల్ అయితే ఉంటుంది కదా, సో క్రేన్కి సో అదైతే ప్రిపేర్ చేస్తాము. సో మొత్తానికి మీరు అందరైతే వీడియోకి లాస్ట్కి అయితే చూసండి. సో మొత్తానికి లాస్ట్ వీడియోలో మీరు కనుక చూస్తే క్రేన్కి సంబంధించి చాలా వర్క్స్ అనేవి మనం చేసుకున్నాము. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో మెయిన్ పోల్కి సంబంధించి వర్క్ అనేది మనం స్టార్ట్ చేయడానికి పోతున్నాము. సో అందరైతే ఇప్పుడు వీడియోకి స్టార్టింగ్లో లైక్ చేసి అండ్ ఇంకోటి కదా ఒక చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఈ వీడియోకి మీరైతే ఒక 50 కమెంట్స్ అండ్ అలాగే ఒక 100 లైక్స్ అయితే తొందరగా కంప్లీట్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి లాస్ట్ వీడియోలో అయిన వర్క్స్ అయితే చాలా ప్రోగ్రెస్ అయితే అయింది. లాస్ట్ వీడియో అయితే మోస్ట్లీ చాలా వర్క్ అయితే చేసుకున్నాం. మెయిన్గా ఇదే గైస్. సో దీని మీదనే మన క్రేన్ అనేది ఉంటుంది మెయిన్గా. సో ఇది అనేది క్రేన్ ఎక్కడైనా తీసుకుపోవాలంటే దీనికి టైర్స్ అయితే చూసుకోవచ్చు. సో చాలా బెస్ట్ టైర్స్ అయితే దీనికి పెట్టినాము. మొత్తానికి టైర్స్ అయితే దీంట్లో పెట్టినాం కదా మనం అయితే. సో ఇప్పుడైతే ఈరోజు అయితే క్రేన్కి సంబంధించి మెయిన్ పోల్ ఈడ అయితే ఉంటుంది కదా, సో దానికి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటాము. సో ఇదైతే రోటేట్ అవుతుంది. సో ఇదైతే ఈడ అయితే మన డ్రైవర్ కూర్చొని డ్రైవ్ చేసేటట్టుగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఈడైతే ఒక మనం చెప్పినాక బాక్స్ టైప్ అయితే చేసినామని. ఇక్కడైతే పోల్కి సంబంధించి మెజర్మెంట్ అయితే మీరైతే చూసుకోవచ్చు. 32 సెంటీమీటర్ అయితే ఉంది. అండ్ అలాగే విడ్త్ అనేది 5 సెంటీమీటర్. సో ఇదే మెజర్మెంట్ తోని మనమైతే కార్డ్బోర్డ్ తోని ఈ క్రేన్కి సంబంధించి మెయిన్ పోల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం కార్డ్బోర్డ్ మీద ముందుగా అయితే జెల్ పెన్తో అయితే అంత అవుట్లైన్ అయితే చేసుకుంటున్నాము. మనకు ఏ మెజర్మెంట్తోని కార్డ్బోర్డ్ అయితే కావాలి. సో 5 సెంటీమీటర్ అయితే వెర్త్ ఉండాలి. అంటే 5 ఇంటూ 32 సెంటీమీటర్ కార్డ్బోర్డ్ అయితే మనం కట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. సో అట్లాంటివి టోటల్ 4 కార్డ్బోర్డ్స్కి సంబంధించి పీస్ అయితే కట్ చేసేటప్పుడు ఒక రెక్టాంగులర్ బాక్స్ టైప్ అయితే ప్రిపేర్ అవుతుంది. సో మొత్తానికి మీరు ఆల్రెడీగా థంబ్నెయిల్లో చూసి అర్థమైపోయింది అనుకుంటాను క్రేన్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి. సో మొత్తానికి అదే విధంగా క్రేన్ అదే ఉంటుంది. సో మొత్తానికి అయితే క్రేన్కి సంబంధించి ఫైనల్ లుక్ అనేది మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో మొత్తానికి అయితే మనం ఈ క్రేన్ అనేది కంప్లీట్ చేయగానే టస్కర్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటాము. అండ్ ఇంకోటి అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో ఒక పోల్ అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ అలాగే చిన్నవి చాలా వర్క్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చేయడానికి పోతున్నాము. అండ్ ఇంకోటి రేపు అయితే మనం పోల్స్కి సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసి పోల్స్ మీద చిన్న డిజైన్స్ కానీ ఫినిషింగ్ కానీ సో అవన్నీ అయితే ఇచ్చేస్తాము. అండ్ ఇంకోటి 3Dగా పేరు రాద్దామని అనుకుంటున్నాను. సో అదిగా 3Dగా కుదరకపోతే కలర్తోనైనా దాని మీద పేరు అయితే రాద్దాము. సో NB క్రేన్స్ అని రాద్దాము. అండ్ అలాగే ఒక యూట్యూబ్కి సంబంధించి లాగో అయినా డ్రా చేద్దాము. సో మొత్తానికి అయితే ఇదే అయితే నా ఐడియా అనేది. సో మొత్తానికి ఈ విధంగానే చేద్దాము. సో మొత్తానికి అయితే మనం 2025లో అయితే ఫస్ట్ టైం క్రేన్ చేసినాము. సో ఇదైతే సెకండ్ టైము. సో అదైతే కార్డ్బోర్డ్తో చేసినాం, మరీ అంత స్ట్రాంగ్ చేయలే. కానీ ఈసారి అయితే చాలా స్ట్రాంగ్ అయితే చేస్తున్నాను క్రేన్ అనేది. సో దీంట్లో డబల్ కార్డ్బోర్డ్ కానీ సో అట్లా యూస్ చేస్తున్నాను. సో దాంతో స్ట్రాంగ్ అయితే ఉంటుంది కదా మన క్రేన్ అనేది. అండ్ ఇంకోటి మనం కలర్స్ కింద అక్లరిక్ కలర్ అయితే యూజ్ చేస్తాము. సో అవి అయితే వాటర్ కలర్ కంటే ఎక్కువ మంచిగా అయితే ఉంటాయి. సో వీటి పైన వాటర్ వేసిన కలర్స్కి అయితే ఏం కాదు. సో అలా అనేసి మనం అయితే అక్లరిక్ పెయింట్స్ అయితే యూజ్ చేస్తాము. సో మనమైతే ఎక్కువ మాటికి స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసేది అనేది మెయిన్ది. అండ్ ఇంకోటిగా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ అలాగే లుక్ వైజ్ కింద మంచిగా అయితే ఉండాలి. సో మనం దాని మీద ఎక్కువ వర్క్ అయితే చేస్తున్నాం, లుక్ మీద అండ్ అలాగే స్ట్రాంగ్ ఉండాలనేసి. సో మొత్తానికి అయితే ఇదైతే మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం క్రేన్ అనేది. సో దాని రీజన్ ఏంటిదంటే మనం చేసుకుంటే అది ఎక్కువ వెయిట్ మోసుకునేట్టుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలా అనేసి నేనే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మీకైనా ఒక వీడియోలాగా చూపెట్టాలిక మనం ఏంటిది ఏ విధంగా చేస్తాం అనేసి. సో అలా అనేసి మీకోసమే మెయిన్గా ఈ క్రేన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో మొత్తానికి మనం ఛానల్ మీద అయితే క్రేన్కి సంబంధించి వీడియోస్ అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. సో అలా అనేసి
చూస్తారు. సో మనం క్రేన్తోని మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి ఏదైనా బాడీ పార్ట్ లిఫ్టింగ్ చేసి ఫిక్స్ చేసినా కానీ, అండ్ అలాగే మనమైతే లడ్డు గిన గణేష్ మ్యాథ్స్ సంబంధించి క్రేన్తోనే తీయడం. అండ్ ఇంకోటి, ఈసారి అయితే లడ్డు క్రేన్తో పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో అది కుదురుతుందో కుదరలేదని చెప్పలేము. సో మొత్తానికి ఇంకోటి మెయిన్ విషయం ఇదంటే 2026లో మనం ఒక స్పెషల్ అయితే చేయడానికి పోతున్నాం. కానీ అది 100% ఛాన్సెస్ అయితే లేదు. కానీ నేనైతే మీకైతే చెప్తున్నాను, ఖైతాబాద్ గణేష్ని మనం మినీ ఖైతాబాద్ గణేష్ మహారాజ్ని అయితే అయితే మెయిన్ ఖైతాబాద్ గణేష్ని తీసుకొని పోతారు కదా. సో ఆ ప్లేస్లో అయితే తీసుకొని పోదామని అనుకుంటున్నాను. సో ఎంతమంది అగ్రి చేస్తారు చెప్పండి, కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే నేను ఆల్మోస్ట్ అందరూ అయితే దీనికోసం చాలా వెయిటింగ్ అయితే ఉంటారు. సో మొత్తానికి ట్రై చేస్తాను. 100% అయితే ముందే చెప్పలేకపోతున్నాను. సో అలా అనేసి ముందు అయితే 100% ఫిక్స్ అయితే లేను. సో మీకైతే ముందు కన్ఫర్మ్ అయిపోయినాక అయితే చెప్తాను. సో మొత్తానికి అయితే పోల్ అనేది ఇక్కడ పెట్టేసినాం. సో దీన్ని ఇదైతే ఉండే కదా. సో దీన్ని అయితే రిమూవ్ చేసేసినాం మొత్తానికి. ఎందుకంటే ఇది ఉంటే మన క్రేన్ మొత్తం కిందికి వస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో క్రేన్ అనేది పర్ఫెక్ట్ స్ట్రేట్ అయితే ఉండాలి. సో ఇక్కడ కింద అయితే ఏదో ఒకటి పెట్టేస్తే సో ఇదైతే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈరోజు అయితే ఈ ఒక్క పోల్ మాత్రమే ప్రిపేర్ చేసినాము, కానీ వర్క్ అనేది ఈరోజు చాలా అయింది. సో ఇదైతే కొత్తగా పెట్టేసినాం గైజ్. అండ్ ఇంకోటి, దీనిలో ఒక హోల్ అయింది, ఇట్లా పోల్ అయితే వచ్చేసింది దీంట్లో. ఇప్పుడైతే ఒకసారి మీకు మెయిన్ చూపెడతాను. సో ఈ విధంగా ఇక్కడ ఇంకొక పోల్ అయితే వచ్చింది. సో ఇదైతే క్రేన్స్కి అయితే ఉంటుంది, ఎందుకంటే క్రేన్ అనేది ఈ విధంగా అయితే ఉండలేదు. సో ఈ విధంగా స్టార్టింగ్. సో మొత్తంగా ఇప్పుడైతే ఏ విధంగా అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఇదైతే ఉంది. సో ఇప్పుడైతే మనం సపోజ్ వీటి నుంచి ఒక వస్తువు లిఫ్ట్ చేసి దాన్ని అయితే ఈ విధంగా రొటేట్ చేయొచ్చు. సో మొత్తానికి ఈ మెకానిజం నుంచి క్రేన్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి, మొత్తం బ్యాక్ వర్క్ అయితే పోతుంది క్రేన్ అనేది. సో దీని ముంగట ఇక్కడ వేడి కాకుండా ఇదైతే ఈ విధంగా అవుతుంది. సో మొత్తానికి ఇట్లా రొటేట్ అవుతుంది క్రేన్ అనేది. అందుకనేసి మొత్తం అయితే 365 డిగ్రీ ఇట్లా రౌండ్గా తిరిగే క్రేన్ అనేది చెప్పచ్చు. ఇంకా ఇంకోటి, దీని అయితే కిందికి గిన అనొచ్చు కదా ఈ విధంగా. సో కిందికి అనేసి గిన అనొచ్చు. సో మొత్తానికి ఈరోజు అయితే ఇంతగానో వర్క్ అయితే చేసినాం. అండ్ ఇంకోటి, క్రేన్ అనేది లాస్ట్ ఇడికే కాదు, ఇంకా ఇట్లాంటివి 3 అయితే అవుతుంది. టోటల్ 80 సెంటీమీటర్ హైట్ అయితే పోతుంది. సో చాలా ఎక్కువ హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు దీని లోపల. సో దీని లోపలనే ఇంకా దీంట్లో అయితే గమ్ అయితే ఉందిగా, మళ్ళీ దీని లోపల దీనికంటే చిన్న సైజ్ది పోల్లోకి వేస్తే అదైతే దీంట్లో అతికిపోతుంది. సో దీంట్లో అయితే ఇప్పుడైతే పెట్టాము, గమ్ ఆరిపోయినాక అయితే మనం పెట్టేస్తాము. సో మొత్తానికి ఈ విధంగా అయితే ఈరోజు వర్క్స్ అయితే జరిగినాయి. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతగా. సో ఎవరికి అయితే ఈ వీడియో నచ్చింది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.